నా మనసులో ఉన్న కొన్ని మాటలు ఈ పర్టికులర్ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నేను రామ మందిరం గురించి, అయోధ్యలో కట్టిన రామ మందిరం గురించి నేనేమనుకుంటున్నాను, ఇట్స్ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్కి కాకుండా పాత వాళ్ళకైతే చాలా తెలిసే ఉంటుంది. యాక్చువల్లీ రామ మందిరంకి, అయోధ్యకి సంబంధించిన రామ మందిరానికి ఎందుకు ఇంత వాల్యూ ఉందనేసి. కొంతమంది అనుకోవచ్చు ఇది పొలిటికల్ ఎజెండా, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా చేస్తున్నారు అది అని చెప్పేసి. అంటే ఎన్నేళ్ళ నుంచి ఏం జై శ్రీరామ్ జై శ్రీరామ్. నిన్న చూస్తే వీడియోలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయోధ్యలో జరిగిన రామ మందిరం ఇనాగ్రేషన్ కానీ ప్రాణ ప్రతిష్ట కానీ చూస్తుంటే మస్తు కడుపు నిండిపోయిందబ్బా నిజం చెప్పాలంటే. ఇంకా చైనాలో కూడా సేమ్ టు సేమ్ అవి వీడియోస్ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మీకు క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు అనమాట. యాక్చువల్లీ మనము మన దేశ గొప్పదనము వేరే దేశ వాళ్ళు తెలుసుకున్నప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కానీ మనకి ఒక గర్వం అనేది వస్తుంది అనమాట. అది మనం కంపల్సరీ గుర్తించాలి, ఓకేనా. ఇంకా చాలామంది కొంతమంది మనోభావాలు దెబ్బై తినే ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఫ్రాంక్లీ చెప్పాలంటే ఫ్రెండ్స్, హిందూస్ మాత్రమే సెక్యులరిజం అనేది పాటిస్తూ ఉంటారు ఇండియాలో. ఎస్పెషల్లీ చెప్పాలంటే వేరే మతస్థులు అయితే 100% నాకు తెలిసినంత వరకు దాంట్లో కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళైతే పాటించరు. అదైతే ఈ పర్టికులర్ అయోధ్య టెంపుల్ గురించి మనము చరిత్రలు ఇప్పుడు కాదబ్బా చరిత్రలు చెప్పుకుంటాను అనుకుంటారనమాట. మనం ఎంత ఫార్చునేట్ అంటే మనము ఆ ఇన్సిడెంట్ జరిగిన బార్బీ మసీద్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నుంచి జరిగిన ఇష్యూస్ నుంచి ఇప్పటి వరకు టెంపుల్ కన్స్ట్రక్షన్ అయ్యేంత వరకు మనము ప్రాక్టికల్గా మన కళ్ళతో చూసామన్నమాట. దాన్ని బట్టి మన అదృష్టం ఏంటంటే మనము కొన్ని అంటే చరిత్రలో నిలబడిపోయే అంశాలని మనం పర్సనల్గా చూసామన్నమాట. అంటే యాక్చువల్లీ మనం పెద్ద వాళ్ళమైనా, ముసలి వాళ్ళం అయిపోయినా కానీ మన గ్రాండ్ కిడ్స్కి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఏంటంటే అరే బార్బీ ఇప్పుడున్న అయోధ్య రామ మందిరం ముందు ఒక బార్బీ మస్జిద్ ఉండేది, అక్కడ పెద్ద ఇష్యూస్ జరిగినాయి. అప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు అట్లా ఫేస్ చేసినారు, ఇట్లా చేసినారు, అది ఇది. ఆ తర్వాత మోడీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ గవర్నమెంట్ రాగానే ఈ టెంపుల్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసినారు అని చెప్పేసి ఒక చరిత్రలో మాట్లాడుకునే అంశం ఇది. యాక్చువల్లీ ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇది ఒక చరిత్ర, ఇట్స్ ఏ మైల్ స్టోన్. దానికి వచ్చిన సెలబ్రిటీస్ ఎంతమంది వచ్చినారబ్బా, ఎంతమందికి ఇన్విటేషన్ వచ్చింది, ఎంతమంది వెళ్ళినారు. అది ఒక నేషనల్ ఈవెంట్ లాగా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ అంటే ఒక పండగ, అంటే దీపావళి పండుగ మనం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో సేమ్ టు సేమ్ అట్లా అయిందన్నమాట. మీకు స్టార్టింగ్లో నేను క్లిప్పింగ్స్ పెట్టా, మీరు చూసారు కదా, మా ఇంట్లో జరిగిన దీపాలు వెలిగించినారు, పూజ చేసినారు అనమాట. అయితే మా పిల్లలు అడుగుతున్నారు అనమాట, అసలు ఏమైంది ఈరోజు ఏమైనా పండుగనా అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ మనము కొన్ని పూజలు చేస్తుంటాం కదా, అంటే పున్నమి అట్లాంటి చేస్తుంటాం కదా, పూజ చేసినప్పుడు ఏం చేస్తుంది, దీపాలు వెలిగిస్తూ ఉంటాం. సేమ్ అట్లా జరిగిందా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నాకైతే రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అనమాట. డెఫినెట్లీ మీరేమనుకుంటారు, మీ అమూల్యమైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. రామ మందిరం కట్టడం మాత్రం హైలైట్. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల మన దేశం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటా ఉన్నారు. గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోస్ అంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ కొన్ని మటుకైతే డౌన్లోడ్ అవ్వట్లేదు అనమాట. ఎందుకంటే చైనా వాళ్ళలో ఇది బాగా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి అనమాట ఈ వీడియోస్ అన్ని. ఇప్పుడు నేను చూపించే వీడియో మాత్రం ఏంటంటే ఒక గ్రాఫికల్ వీడియో. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఈ రామ మందిరం ఇట్లా కడుతున్నారు అని చెప్పేసి అది చూస్తే మాత్రం భలే అనిపించింది. ఆ టెంపుల్ మాత్రం ఎంత హైలైట్ టెంపుల్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఈ విగ్రహం. ఓకే అండి, ఈ వీడియో ఎంత మటుకి మీకు కనుక మన వీడియో కనుక నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ మాత్రం ఫర్ షూర్గా కొట్టండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మన చాలా మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.